మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంజన గారిని స్టేజ్ మీదకి పిలిచి నాగార్జున గారు ఎలా ఉన్నావమ్మా అని అడిగితే, మీరైతే నేను చేసిన దానికి నవ్వేస్తారు, వాళ్ళైతే గన్ తీసుకొని కాల్ చేస్తారు సార్ అని అంటుంది. అండ్ వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏం మార్చుకోవాలో ఒక్కొక్కరికి చెప్పమ్మా అన్నప్పుడు, సుమన్ గారు దేనికి స్టాండ్ తీసుకోవడం లేదు, నామినేషన్లో ఉన్నప్పుడు కూడా రా అన్న ఆడన్న కనిపించన్నా అంటే కూడా అంత పట్టించుకోవట్లేదు అన్నారు. అది మార్చుకోవాలని చెప్పారు. శ్రీజ 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి 300% వరస్ట్ ఆర్గ్యుమెంట్కి దిగింది, చాలా తగ్గించుకుంది, ఇంకా కొంచెం తగ్గాలి అని చెప్పారు. అండ్ ఫ్లోరా తెలుగు నేర్చుకోవాలి అని చెప్పారు. తనూజ అరిచేస్తుంది స్కూల్ ప్రిన్సిపల్ లాగా, అది తగ్గించుకోవాలి, నాకు మాట ఇచ్చింది అని చెప్పారు. భరణి గారు ఆయనని అడగకూడదు, అసలు మనకు స్టాండ్ తీసుకోమని చెప్పకూడదు, ఇంకా ఆయన అంతే అన్నట్టుగా చెప్పారు. ప్రియా వచ్చేసి బాగానే ఉంది, గొంతు పెద్దగా ఉంది, కానీ దానికి అదేమీ చేయలేము, అది గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు 2-3 డేస్గా చేంజ్ అవుతున్నాడు, ఇంతకుముందు అయితే కనిపించేవాడు కాదు అని చెప్పారు. రీతు వచ్చి అబ్బాయి నుంచి అమ్మాయిలా మారాలి అని చెప్పింది, బట్ వెరీ ఎమోషనల్ పర్సన్ అని చెప్పారు. రాము వచ్చేసి రాముకి ఏం మార్చుకోవాలి అన్నప్పుడు తక్కువ చేసి చూస్తుంది, చీపు అని మాట్లాడాడు. ఎక్కడ తక్కువ చేస్తున్నాను బిడ్డ, నేను నెత్తిన పెట్టుకొని ఎంత కేర్ తీసుకున్నాను, అయినా అలా అంటావా నన్ను అని అడిగింది. అండ్ 14 years ఓల్డ్ లాగా ఆడతాడు, కొంచెం మారాలి అని చెప్పింది. హరీష్ గారు వచ్చేసి హ్యూమర్ లేదు, ఆయన పెద్ద ఫేవర్ చేసినట్లు ఉంటారు, తనే గొప్ప అనుకుంటారు. అండ్ 4 days ఒకే డ్రెస్ పైన వంట చేశారు, హైజీన్ లేదు, ఏం లేదు అని చెప్పారు. దీనికి హరీష్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు, అది ఎవరు అప్పుడు మాట్లాడలేదు, ఆవిడకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా మాట్లాడతారు అని. అండ్ డీమోన్ వచ్చేసి ఫుడ్ విషయంలో అందరికీ తినిపిస్తాను అని చెప్పేశారు, నన్ను పెద్ద మ్యానిపులేటర్ అని నామినేషన్స్ టైంలో చెప్పాడు. అతను రీతుకి నేను పెట్టినప్పుడు నేను తింటూ తనకు తినిపించాను, దానికి నేను ఏదో చేస్తున్నాను ఫుడ్ అన్నట్టుగా మాట్లాడాడు. అండ్ రీతుకి నామినేషన్స్ టైంలో రీతుకి హెల్ప్ చేయకుండా శ్రీజాను తీసుకున్నాడు, అక్కడ రీతుకి అన్యాయం చేశాడు అని చెప్పింది. ఏం మార్చుకోవాలి అన్నప్పుడు కష్టం సార్ మార్చుకోవడము అతను అని చెప్పింది అనమాట. ఇమాన్యుయల్ వచ్చేసి ఆల్రెడీ మారాడు, నాకు బాగా కనెక్ట్ అయ్యాడు, నాది లేదంటే నీది అనుకున్నాము, నేను వెళ్తున్నాను కాబట్టి కప్పు తీసుకుని రావాలి అని చెప్పింది. అండ్ నెక్స్ట్ సంజన గారు వెళ్లే ముందు ఆపి, మీరు సంజన గారు లోపలికి వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది, మీరు సాక్రిఫైసెస్ చేసి సంజన గారిని లోపలికి పంపిస్తామని చెప్పి ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ వదిలేస్తే 25% బ్యాటరీ అవుతుంది, 100% బ్యాటరీ అయ్యేంత వరకు ఒక్కొక్కరు సాక్రిఫైస్ చేయాలి అన్నట్టు చెప్పారు. అండ్ వెంటనే ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదిలేశాడు. తనుజ వచ్చేసి కాఫీ గివ్ అప్ చేయాలి సీజన్ మొత్తం, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, అందుకు 25%. తనుజ కూడా ఓకే చెప్పేసింది. శ్రీజాను ఒక్క డ్రెస్ ఉంచుకొని మిగతా అన్ని గివ్ అప్ చేయాలి అండ్ 25% పెరుగుతుంది బ్యాటరీ అంటే తను నో చెప్పేసింది. అండ్ రీతు వచ్చి హెయిర్ టామ్ బాయ్ లాగా కట్ చేసుకోవాలి, అందుకు 25% అంటే చేసేసుకుంది, బట్ ఎప్పటిలాగే ఏడ్ చేసింది అనమాట. అండ్ సుమన్ గారిని ఇంకా 75% అయ్యింది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తాను, సుమన్ గారు స్మోకింగ్ సాక్రిఫైస్ చేస్తే 25% పెరుగుతుంది అంటే సుమన్ గారు నో చెప్పారు. భరణి గారిని $బాక్స్ స్టోర్ రూమ్లో పెట్టి పంపించాలి, అందుకు 25% ఇస్తాను అన్నప్పుడు భరణి గారు వెంటనే లేసి $బాక్స్ లోపల పెట్టేశారు. ఇక్కడే మనం కొంచెం ఆలోచించాలి. ఈయన గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ ఈ 3 వీక్స్లో ఎవరి గేమ్ ఏంటి అనేది నేను వేరే వీడియో చేస్తాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే ఈయన చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇంతకు మించి మిగతా అంతా వేరే వీడియోలో చెప్తాను.